మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును స్పెషల్ టీం అరెస్ట్ చేసింది. అలాగే ఎస్బీఐలో ఇన్స్పెక్టర్ గట్టుమల్లు భూపతి అదేవిధంగా ప్రణీత్ రావు కార్ డ్రైవర్ ను గురువారం అదుపులోకి తీసుకుంది. వాళ్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ప్రణీత్ రావు టీం ద్వారా టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కు అందిన సమాచారం వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎస్బీఐలో గట్టుమల్లు భూపతి నిర్వహించిన విధులపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్స్ వివరాలు రాబడుతున్నారు. వారిచ్చిన సమాచారంతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వాళ్లను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కస్టడీకి తీసుకునేందుకు శనివారం లేదా సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా 2017లో సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఓఎస్టీగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. దీంతో ఓఎస్టీ హోదాలో దాదాపు 5 ఏళ్ల పాటు టాస్క్ ఫోర్స్ లో రాధాకిషన్ రావు పనిచేశారు. ఈ క్రమంలో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. ఎస్ఐబి నుంచి అందిన సమాచారంతో హవాలా వ్యాపారులు అక్రమంగా గుట్కా లాంటి బిజినెస్ చేసేటోళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.